హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే ఏం చిట్కాలను పాటిస్తే త్వరగా గర్భం వస్తుందో ఆ విషయాన్ని గురించి చెప్తాను. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. గర్భవతి కావడం విశేషం అని కొందరు భావిస్తారు. మహిళలకు పిల్లలు పుట్టడం సాధారణమని కొందరు అనుకుంటారు. కానీ పిల్లల కోసం సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్న జంటలకు సహజంగా గర్భం ధరించే విధానంలో ఎన్ని అంశాలు ఉన్నాయో తెలుసా? స్త్రీ గర్భం ధరించడానికి పురుషుడి యొక్క స్పర్మ్ మాత్రమే సరిపోదు. ఇంకా అనేక ఇతర అంశాలు కూడా గర్భం రాకపోవడానికి కారణమవుతాయి. స్త్రీ యొక్క శారీరక మరియు మానసిక ఆరోగ్యం, అలాగే భర్త యొక్క పునరుత్పత్తి సామర్థ్యం, మానసిక ఒత్తిడి మరియు జీవనశైలి ఇవన్నీ కూడా ప్రభావితం అవుతాయి. గతంలో భార్యాభర్తలిద్దరినీ వైద్యులు పరీక్షించి లోపాలను ఏవీ కనుగొనలేకపోయేవారు. కాబట్టి అప్పట్లో గర్భం ధరించడం అసాధ్యం అయ్యేది. జర్నల్ ఆఫ్ రిప్రొడక్టివ్ బయాలజీ అండ్ ఎండోక్రినాలజీ నివేదిక ప్రకారం కొన్ని జంటలు ఇన్ఫర్టిలిటీ సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచంలో ఇప్పటి వరకు 80 మిలియన్ల మంది మహిళలు ఇన్ఫర్టిలిటీ సమస్యకు గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపారు. కాబట్టి కొన్ని విషయాలను పాటిస్తే ఇన్ఫర్టిలిటీ సమస్యను ఎదుర్కొనవచ్చు. సాధారణంగా మహిళలకు మెన్స్ట్రువల్ సైకిల్ అనేది 26 నుంచి 28 రోజులు ఉంటుంది. అయితే ఇరెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే స్త్రీలలో పిల్లలు కావాలనుకునేవారు ఓవ్యులేషన్ టైంలో ఫర్టిలైజేషన్ ప్రాసెస్ ద్వారా గర్భం పొందగలుగుతారు. కాబట్టి ఇరెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే మహిళలు తమ ఓవ్యులేషన్ టైం ఎప్పుడో తెలుసుకోవాలి. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం పీరియడ్స్ అయిన 6వ రోజు నుండి మళ్ళీ అండం విడుదలయ్యే తేదీ వరకు దంపతులిద్దరూ సంభోగంలో పాల్గొంటే త్వరగా గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్లో ఆడమగ తేడా లేకుండా చెడు వ్యసనాలకు అలవాటు పడిపోతున్నారు. ఇది స్త్రీ మరియు పురుషుల యొక్క రిప్రొడక్టివ్ సిస్టంపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి మద్యం, ధూమపానం వంటి చెడు వ్యసనాలకు స్త్రీలు మరియు పురుషులు దూరంగా ఉండాలి. అలాగే రాత్రిపూట సరిగా నిద్రపోని పురుషుల రిప్రొడక్టివ్ సిస్టంపై చాలా ఒత్తిడి పడి తమ భాగస్వాములకు పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే మీరు తీసుకునే ఆహారం పైన ముఖ్యమైన శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో జంక్ ఫుడ్స్ మరియు కూల్ డ్రింక్స్కు దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి. మీరు తీసుకునే ఆహారం పోషకాలతో నిండి ఉండినది అయ్యుండాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన అధికమైన బరువు పెరగకుండా ఉండేందుకు సహాయపడుతుంది. ఎందుకంటే స్త్రీలు అధికంగా బరువు ఉంటే ఇన్ఫర్టిలిటీ సమస్య వస్తుంది. అలాగని తక్కువ బరువు కూడా ఉండకూడదు. ఆరోగ్యకరమైన బిడ్డను పొందడానికి ఆరోగ్యకరమైన బరువు చాలా అవసరం. అలాగే మీకు ఎక్కువ కాఫీ అలాగే టీ తాగే అలవాటు ఉంటే మానేయాలి. ఎందుకంటే ఇవి గర్భం ధరించడానికి కారణమయ్యే రిప్రొడక్టివ్ సిస్టమ్ని దెబ్బతీస్తుంది. ఇక వ్యాయామాల విషయానికొస్తే ఆడమగ ఇద్దరు కూడా ఫిట్నెస్ కోసం రకరకాల ఎక్సర్సైజులను చేస్తున్నారు. కానీ గర్భం ధరించాలనుకునే స్త్రీలు కష్టతరమైన మరియు ఒత్తిడి కలిగించని వ్యాయామాలు చేయాలి. ఇవి గర్భాశయంపై ఎలాంటి ఒత్తిడి పడకుండా ఉండి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పిల్లలు కావాలనుకునే వారు 30 ఏళ్లలోపే గర్భం ధరించడానికి అవకాశం ఉంటుంది. 30 ఏళ్ళు దాటిన తర్వాత స్త్రీలలో గర్భవతి అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మీరు గర్భవతి కావడానికి మీ మానసిక స్థితి కూడా ముఖ్యం. కాబట్టి ధ్యానం మరియు యోగా చేయడం మంచిది. సంవత్సరాల తరబడి బిడ్డ పుట్టడానికి ప్రయత్నించడం మహిళల సమస్య మాత్రమే కాదు,
కొన్నిసార్లు మగవారి లోపం వల్ల కూడా ఉంటుంది. కాబట్టి ఇద్దరు డాక్టర్ వద్దకు వెళ్ళి వారి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలి. అలాగే వారు ఇచ్చిన సలహాలను అనుసరించాలి. ఇలా చేయడం వల్ల గర్భం త్వరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. చూసారు కదండి, గర్భం త్వరగా రావాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి.